things are possible. Jesus is here. Lord, I believe. My Lord, I believe. All things are possible. Lord, I believe. మహోన్నతుడు గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఇప్పటి వరకు కొన్ని విషయాలు మేము మాట్లాడడానికి నువ్వు చూపిన కృపకి వందనాలు. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చిన అది నీ వాక్యం వినుటే ఉన్నది నాయన. దేవ, పాటల్లోనూ ప్రార్థనలోను కానుకల్లోనూ అన్నిటిలోనూ సాక్ష్యంలోనూ ఉన్నావు ప్రభా. కానీ తండ్రి, ఇదిగో ప్రాముఖ్యమైన సమయానికి వచ్చావు, అది నీ స్వరమే ఉన్నట్టు వినుటే ఉన్నది నాయన. ఇదిగో నీ స్వరం వినిచుండగా మేము చచ్చిన వారి వల్ల ఉండకూడదు ప్రభువా. ఓ దేవా, స్వరం వాళ్ళ వెళ్ళినప్పుడు ప్రభువా మాలోనికి ఒక గొప్ప ఉద్యమం తీసుకురమ్మని బ్రతిమాలకు వస్తున్నాను. నీ అభిషేకంతో సంగము నింపండి. నిశ్చయంగా తండ్రి, నీ కృపలో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి తోడుకొంచండి. అపాత్రుని ప్రభా, అయోగ్యుని నన్ను మరుగు చేయండి ప్రభా. నీ కృపలో దీవించమని, అయా నిలబెట్టుకుని వాడుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ వాక్యము తీసి యెషయా గ్రంథము 52:7 చదువుదాం. మరి సహోదరి సంధ్యారాం గారు, మరి మంగళవారం కూడిక ఓకేనా? ఈ మంగళవారం 5 గంటలకమ్మా. మరి సిస్టర్ సంధ్యారాగం ఇంటి దగ్గర మంగళవారం సాయంకాలం 5 గంటలకి ప్రార్థన ఉంటుంది. దయచేసి ఆ కూడిక అందరూ రండి. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. మరి మన వాక్యం దగ్గరకు వద్దాం. ఎంతమంది వాక్యంతో ఆనందించడానికి రెడీగా ఉన్నారు? ఆమేన్, హల్లెలూయా. చూడండి, సువార్తను ప్రకటించడం గురించి మనము గత 3 వారాల మట్టి నేర్చుకుంటున్నాం. సువార్త ఎందుకు చాటాలి, అసలు సువార్త వల్ల ఒక వ్యక్తి ఏమవుతాడు అనే దాని గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. చూడండి, మొట్టమొదటి విషయం, సువార్త ప్రకటించాలంటే మొదట నీవు నిలుచున్న స్థలం ఏంటో, నీవు వేసుకున్న పునాది ఏంటో నువ్వు చూసుకోవాలి. ఎంతమందికి అర్థమైందండి? మనకు ఒక ఆరాధన స్థలం ఉన్నది, మనకు ఒక స్థలం ఉన్నది. ఆ స్థలమే క్రీస్తు అయి ఉన్నాడు. మనం క్రీస్తులోనికి వచ్చి ఆరాధన చేయాలి. ఇప్పుడు మనం ఏదో నెవిల్ గారి యొక్క చర్చికి వచ్చి ఆరాధన చేయట్లేదు, లేదా నెవిల్ని బట్టి నువ్వు ఆరాధన చేయట్లేదు, నువ్వు మనుషుని బట్టి ఆరాధన చేయట్లేదు, కానీ క్రీస్తుని బట్టి ఆరాధన చేస్తున్నావు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు క్రీస్తు ఇక్కడ ఉన్నాడని ఎంతమందికి అవగాహన ఉంది? వాక్యం చెప్తుంది, ఎక్కడైతే 2, 3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు. ఇప్పుడు ఎవరిని గౌరవించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నావు? హల్లెలూయా. ఎవరిని గణపరచడానికి వచ్చి ఉన్నావు? ఎవరిని స్తుతించడానికి వచ్చి ఉన్నావు? ఎవరిని ఆరాధన చేయడానికి వచ్చి ఉన్నావు? ఓ, నిశ్చయంగా ఆయన గొప్ప దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు. నెవిల్ని బట్టి ఇక్కడ రాలేదు మీరు, నీ సహోదరుని బట్టి ఇక్కడ రాలేదు నువ్వు. క్రీస్తు రక్తాన్ని బట్టి ఇక్కడికి వచ్చి ఉన్నావు, క్రీస్తు ప్రేమను బట్టి ఇక్కడికి వచ్చి ఉన్నావు, క్రీస్తును గౌరవించి ఇక్కడికి వచ్చి ఉన్నావు. అందుకే అంటున్నాను, 6 నెలలు ఎవరితో సహవాసం చేస్తే 6 బుద్ధులు వస్తాయంట. నువ్వు నిజమైన విశ్వాసంతో సహవాసం చేస్తే నిజమైన విశ్వాస యొక్క లక్షణాలు నీలోనికి వస్తాయి. అదే ఒక ఫేక్ అవిశ్వాసంతో నువ్వు సహవాసం చేస్తున్నావు అనుకో, లేకపోతే ఒక అన్యుడితో నువ్వు సహవాసం చేస్తున్నావు అనుకో, వాడు నిన్నేం చేస్తాడు? అసలు ఆరాధనకు వెళ్ళకుండా చేస్తాడు వాడు. అసలు సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు ఆరాధనకు వెళ్ళకుండా చేయడమే. హల్లెలూయా. నువ్వు అన్ని విషయంలో నువ్వు దిగజారిపోతున్నావు అంటే కారణం గుర్తు చేసుకో. నువ్వు ఎవరి కోసమో కాదు నువ్వు ఆరాధించేది, దేవుని కోసం నువ్వు ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇక్కడ 5గురున్నా 4గురున్నా 2 ఒకే వాక్యం ప్రకటించబడుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. 1000 సంఖ్యలో ఉన్న అదే వాక్యము, 10 మందిలో ఉన్న అదే వాక్యము, 100 మందిలో ఉన్న అదే వాక్యము, 2లో ఉన్న అదే వాక్యం. ఎందుకంటే వాక్యం మారదు. ఎందుకంటే నా దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు. అందుకే నువ్వు వేసుకున్న పునాది ఏంటి? ఇది బండ మీద నీ పునాది. ఈ బండ మీద నీ సంఘమును కడతానని చెప్పాడు. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరండి? క్రీస్తు. క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడినప్పుడు నీ మీదకు వరదలు రాని, తుఫాన్లు రాని, అలజలు రాని, ఏమైనా రాని, నువ్వు మాత్రము కదిలించబడవు. హల్లెలూయా. కారణం, నువ్వు నిలుచున్నది బండ. ఈ బండ ఎదుట ఏ పాతాళ లోక ద్వారములు నిలవు, ఏ సాతాను శక్తులు నిలవు. ఆమేన్. అటువంటి బండ మీద మనము కట్టబడి ఉన్నాం.
అయితే నా యొక్క గురి ఏంటంటే, మనము సువార్త ప్రకటించాలంటే ముందు మనం వెయ్యబడిన పునాది ఏంటో మనం చూడాలి. హల్లెలూయా. మన పునాది ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇది దేవుని వాక్యము. హల్లెలూయా. ఒక ఆమె నాకు ట్రైన్లో కనబడింది. ఆమె సీమోన్ గారు నేను కూడా ప్రయాణం చేసి వస్తున్నాం. మంచి గుంటూరులో అనుకుంటా, ఇంచుమించు ఒక అరగంట టైం ఉంటుండగా ఆమె మాతో మాట్లాడుతుంది. మీరు పాస్టర్సా అన్నది. అవునండి అన్నాం. ఆమె అంటుంది, నేను పాస్టర్నే అంటుంది. ఓ మాయ్, థ్యాంక్ యూ అమ్మా అన్నాను. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఆమె అంటుంది, అసలు మీరు ఏమో కానండి, మేము అగ్గి. ఏమంటుంది? సహోదరుని దేవుడు దీవించును కాకండి. నిజంగా ఆమెకున్న ఆసక్తిని బట్టి నేను ఎంతో సంతోషించాను. ఆమెను విమర్శ చేయట్లేదు సుమి. ఆమె ఏమంటుంది? ఐఎమ్ ఫైర్, మేము చాలా ఫైర్ అండి అంటే, అమ్మా మీరు ఏం సంఘం అమ్మా అన్నా. మాది అన్నల సంఘం. ఏంటి? బ్రదరన్స్. ఏంటంట? బ్రదరన్స్ అంటే నేను అనుకున్నాను ఐపీ పెంతుకొస్తలు అంటారు కదా, వాళ్ళు తెల్లని నిలుటంగిలు వేసుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. అందులో చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు, బ్రదరన్స్ అంటారు వాళ్ళని. హల్లెలూయా. ఆమె ఎక్కడంటే ఆమె వాళ్ళది నేటివ్ ప్లేసు బెంగళూరునా కాదు, బొంబాయి. ఎక్కడి నుంచి వస్తుంది ఆమె దగ్గరగా. మేము ఎక్కింది ఏం ట్రైను? పూణే ట్రైన్ ఎక్కువ. అటువైపు నుంచి వస్తుంది కదా. సరే, ఏదైతేలే. ఆమె అంటుంది, నేను చాలా ఫైర్ అండి. మేము మాట్లాడితే అసలు ఆడోళ్ళు చర్చిలో మాట్లాడడానికి లేదు, ప్రార్థించడానికి లేదు, పాటలు పాడడానికి లేదు, వాక్యం చెప్పడానికి లేదు. ఎక్కడ? ఆదివారం చర్చిలో. అయినా మేము పాస్టర్స్, మాకు ప్రత్యేకమైన డే ఉంది. ఆ రోజున బ్రదర్స్ ఎవరు మాట్లాడరు, అంతా మేమే మాట్లాడతాం. ఏంటమ్మా ఎప్పుడు మాట్లాడతారంటే, శుక్రవారం మాట్లాడతాం మేము. హల్లెలూయా. కానీ నిజంగా ఆ సహోదరి ఆసక్తిని బట్టి నేను చాలా సంతోషించాను. నిజమే కదండి. ఈ రోజున మీరు అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారా? ఆమె ఫైర్ అంటుంది, నువ్వు కనీసం నేను వర్తమానం అండి, ఈరోజు మాకు దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చాడండి అని నువ్వు చెప్తున్నావా? ఎంత సిగ్గు తెచ్చుకోవాలండి మనం. వాళ్ళని చూసి మేము సిగ్గు తెచ్చుకున్నాం, సీమన్ గారు నేనుని. ఆమె ఫైర్ అంటుంది, మాకు ఏం ఫైర్ లేనట్టుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. నిజంగా కొంతమంది వ్యక్తుల్ని ఆ విధంగా చూసినప్పుడు మనము సిగ్గు తెచ్చుకోవడానికి దేవుడు అలాంటి వారిని ప్రవేశపెడతాడు. హల్లెలూయా. నీకెంత సిగ్గు తేవాలి, ఎలాంటి వారిని ముందుకు పంపించాలి. ఎంతమందిని పంపించినా కొంతమంది వ్యక్తులు మాత్రము సిగ్గు మాత్రము తెచ్చుకోరు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి నువ్వు కట్టబడిన పునాది ఏంటి? ఆమె బ్రదర్స్ అన్నది, నువ్వేమంటావు? అపోస్తుల పునాది. మరి మీ సంఘం ఏంటంటే ఏమని చెప్తావు? మేము ఒకటే చెప్పాం. మరి మీరేం సంఘం అన్నది మమ్మల్ని అన్నప్పుడు, సిస్టర్ మేము ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన మందిరం అన్నాం. అవునా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన మందిరమా అంటే పాస్టర్గా చెప్పారు సీమోన్ గారు. హల్లెలూయా. అవునండి అన్నాను. మేము బ్రదర్స్ అండి, మేము బ్రదర్స్ అని చర్చ్. బ్రదర్స్ని మీరు ఆరాధిస్తారా అమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరు ఈ దేనికి చెందిన వారు దానికి సంబంధించిన వాక్యాన్ని వారు బలంగా ప్రకటిస్తున్నారు, దాని కొరకు బలంగా పనిచేస్తున్నారు వారు. మరి నువ్వు ఎలా పనిచేస్తున్నావు? ఆయిల్ లేని బండి ఎలా ఉంటుంది? స్కూటర్లో ఆయిల్ లేకపోతే ఎలా ఉంటుంది? మీకు ఆయిల్ వేసినా మీరు కదలరు. ఇక్కడ బండ్లకి ఆయిల్ పోసినా కదలరు. కారణం ఏంటో తెలుసా? అసలు మీలోకి ఆ స్పార్క్ అనే ఆ అగ్ని, ఆ నిప్పు రవ్వ మీలోనికి లేదు. అందుకే అది రావాలని నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఎంతమంది కొడతారు చప్పట్లో? హల్లెలూయా. నిప్పు రవ్వ కలిగిన వ్యక్తి కుదురుగా ఉండలేడు. నిప్పు రవ్వ కలిగిన వ్యక్తి కుదురుగా అంటే, ఇప్పుడు మీకు అందరికీ సెల్ఫ్ బట్టలను తగిలించాలి. నేను సెల్ఫ్ బట్టలను తగిలితే కానీ బ్యాటరీ పెట్టి సెల్ఫ్ బ్యాటరీలు ఏం చేయాలి?
మీ బ్యాటరీలు లో బ్యాటరీలు అయిపోయాయి. నాకు అర్థమైపోయింది. మీ బ్యాటరీలు ఎలా అయిపోయిందంటే నులివెచ్చని బ్యాటరీలు అయిపోయాయి. బ్రదర్స్ అంతేనా? చెప్పండి బ్రదరు, నేను వాక్యమే చెప్తున్నాను కదా, బయట విషయాలు కాదు కదా. చెప్పండి అమ్మా. నువ్వు వెచ్చగా నుండు, చల్లగా నుండు. వెచ్చగా ఉంటే పని చేస్తావు, చల్లగా ఉంటే తీసి పడేస్తాడు. నులివెచ్చగా ఉంటే ఎలా ఉంటుంది? ఆ బండి ఒకేసారి కొట్టి 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 దానికి అందుకుంటేనే పని చేస్తుంది. అందుకోపోతే దాన్ని రీఛార్జ్ పెట్టాలి. నిజమే కదా? బ్యాటరీలు రీఛార్జ్ పెట్టట్లేదా? చెప్పండి, ఎంతమంది బ్యాటరీలు ఫుల్గా ఉన్నాయి ఈ రోజున? నీ బ్యాటరీ కానీ ఫుల్గా ఉంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? దేవుని మాటకు ఆమె చెప్తావు నువ్వు. హల్లెలూయా. ఎందుకంటే ఇది కరెంట్, ఇది. హల్లెలూయా. నువ్వు రీఛార్జ్ అవ్వాలి. నువ్వు వాక్యం ద్వారా నువ్వు రీఛార్జ్ అవ్వడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అక్కడికి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకు కట్టబడిన పునాది ఏంటి? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఇది. హల్లెలూయా. హల్లెలూయా. వారి నీడలో అనేక మంది బాగుపడ్డారు. నీ నీడలో, నా నీడలో ఎవరు బాగుపడలేదు. ఏంటంటారు? బ్యాటరీలు డౌన్ అయిపోయాయి. అమ్మా, వారు నడుస్తుంటే నీడలో బాగుపడ్డారంట. వారి నడికట్లు పట్టుకుంటే బాగుపడ్డారంట. నువ్వు నడుస్తుంటే కనీసం దెయ్యం నీ మీద ఎర్రగా చూస్తుందా? చూడట్లేదు. దెయ్యం కూడా దా అని నీ భుజం మీద చెయ్యేసుకుని ఏం చేస్తుంది? మార్కెట్లకి, మెయిన్ రోడ్లకి, సినిమా హాల్కి ఫ్రెండ్షిప్ చేస్తుంది. నీతో దెయ్యము ఫ్రెండ్షిప్ చేస్తుందనంటే నీలో రీఛార్జ్ ఏమైపోయింది? డౌన్ అయిపోయింది. అదే దెయ్యం నీ మీద కరకరలో నవ్వులుతుంది అనుకోండి, పరపరం నవ్వులుతుంది అనుకోండి, అంటే ఏంటి దాని అర్థం? నీలో కొంచెం ఛార్జ్ ఉంది. అందుకే బ్రదర్స్, బండి దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు పరపరం అంటారా? అప్పుడు నీకేమర్థం అవ్వాలి? ఈ లీటర్ పొద్దు నీళ్ళు దొరికారు అనుకోవడం కాదు. కారణం ఏంటో తెలుసా? దెయ్యం ఏమి చేయలేక వాళ్ళు పంపుతుంది. హల్లెలూయా. ప్రవక్త ఈ వర్తమానంలో చెప్పాడండి. హల్లెలూయా. దేవుడంట తన వాక్యము ఇచ్చి తన పరిశుద్ధాత్మ పొందుకోమని చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి వైపు ఆ శత్రువు ఏం చేస్తుందంటే గన్ గురి పెడుతుందంట, పేలుస్తూ ఉంటుందంట. ఆ తోటాలు తగులుతూ ఉంటాయంట. ఆ తోటాలు తగిలినప్పుడు నీకు కొంచెం బాధ ఉంటుంది. ఉంటుందా లేదా అమ్మా? చెప్పండి. ఎవరో మాట్లాడలేదు. బాధ ఉంటుంది. అయితే ప్రవక్త అంటున్నాడు, నువ్వు వెరవద్దు, నువ్వు భయపడవద్దు. కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్నాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అందుకే మిమ్మల్ని ఛార్జ్ చేయమని బ్రతిమాలకు వచ్చినాను. ఎంతమంది ఛార్జ్ కావాలి? మౌనంగా కూర్చోద్దండి. ఎవరు దండాలు ఎట్టుకోవద్దు ఇక్కడ. అలా హల్లెలూయా. మునీశ్వర్లు ఎవరు లేరు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ చేతులతో దేవుని స్తుతించాలి. ఆమేన్. వాక్యం చెప్తుంది, సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడు. అంటే అందరి పాదాలు దేవుడు ఏలడని. ఎవరి పాదాలు ఏలాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. నీ పాదంలో ఆయన ఏలాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎందుకంటే ఆయన వాక్యము నీ పాదములకు దీపము, నీ త్రోవకు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది యవనస్తులు ఏమైపోతున్నారు? లోకానికి అంకితం అయిపోతున్నారండి. ఫ్రెండ్స్తో తిరగడానికి, పార్టీలకు వెళ్ళడానికి వారి సమయాన్ని అంతా ఇచ్చేస్తే, అయితే దేవుడు వారి పాదములు ఏలుతున్నాడా? ఏలుతున్నాడా? చెప్పండి అమ్మా. మరి నీ పాదాలు ఏలాలంటే దేవుని సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రెండో అంశం ఏంటి? నువ్వు సువార్త ప్రకటించాలంటే సమస్తమును విడిచిపెట్టాలి. సమస్తం అంటే ఏంటి? అన్నిటిని అంటే అక్క చెల్లెలైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భార్యనని చెప్పలేదు. ఎందుకంటే భార్య ఎవరు? లోపల భాగం. ఆమె సపరేట్ కాదు. అందుకే అక్కడ భార్యనని మాట వాడలేదు. మరి ఎవరు సపరేటు? ఎవరు సపరేట్ చెప్పాలి? దేవునికి స్తోత్రం. ఎవరు సపరేట్ అండి? హల్లెలూయా. అమ్మ మాట్లాడండి. ఎవరు సపరేటు? తల్లిదండ్రులు సపరేట్, పిల్లలు సపరేట్, బంధువులు సపరేట్, అందరూ సపరేటే. కానీ భర్త మాత్రం సపరేట్ కాదు, భార్య మాత్రం సపరేట్ కాదు. ఎందుకంటే ఆ భర్త భార్యలో ఒక భాగమై ఉన్నది.
అందుకే మేము సమస్తమును విడిచిపెట్టాం అని అంటున్నాడు. నిజమేనా? సమస్తమును విడిచిపెట్టాలి ఈరోజు. ఎంతమంది సమస్తం విడిచిపెట్టడం రెడీగా ఉన్నారు? హల్లెలూయా. దేని కొరకు? ఆయన సువార్త కొరకు సమస్తమును విడిచిపెట్టాలి. మూడోది ఏంటి? వాక్యమును తినాలి, వినాలి, తినాలి. ఏమన్నాడు యేసుకేలుతో? యెహోవా మాటలు శ్రద్ధగా విను, వినేసి నువ్వు తినేసి నువ్వేం చేయాలి? పడుకోవాలి. బొబ్బమన్నాడా? ఏమన్నాడు? ఇతరులకు నువ్వు సువార్త ప్రకటించు. యెరూషలేము కుమార్తెలారా, సియోను నివాసులారా, యెహోవా ఎలాగూ సెలవుచున్నాడని చెప్పు, మీ మధ్య ప్రవక్త ఉన్నాడని చెప్పు అన్నాడు. అక్కడ అన్నాడా? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ మధ్య ప్రవక్త ఉన్నాడని చెప్పండి అన్నాడు. వారు వినును వినకపోయినను యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పమన్నాడు. మరి ఈ క్వాలిటీలో మనకి ఏమైనా ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఈరోజు నా అంశం చాలా మారింది. అయితే చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మాత్రం మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఈరోజు సువార్త అంటే ఏంటి మనం నేర్చుకుందామా? మరొక అంశం, సువార్త ప్రకటించాలంటే నీకేం కావాలి? సువార్త ప్రకటించు వాని పాదములు ఎందుకు సుందరములని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అమ్మ, మన పాదములు ఎందుకు ఏంటంట? అయ్య బాబోయ్, ఇక్కడ అందరి పాదములు సుందరములేనా? నిజమే. నీ పాదాలు దేవుడు ఏలుచున్నాడా? నీ పాదములు ఆ వాక్యం నీ పాదములకు దీపంగా ఉందా? అయితే నీ పాదములు ఎటు వెళ్ళిపోతున్నాయి? సహోదరుడా, సహోదరుడు, నీ పాదాలు ఎటు వెళ్ళిపోతున్నాయి? ఈరోజు గమనించు. ఏ పక్కకు వెళ్ళిపోతున్నాయి నీ పాదములు? ఆ పాదములు దేవుడు ఏలుచున్నాడంట. ఆ పాదములు ఎంతో సుందరములని చెప్తున్నాడు. కారణం చెప్తాను ఎందుకు సుందరమో. ఆమేన్. అయితే ఈరోజు చూడండి, ఇందులో కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మొదటి ఏంటి అంట? సువార్తను ప్రకటించు. రెండోది ఏంటి? సమాధానము చాటు. అమ్మా, సువార్త ప్రకటించాలి, సమాధానమును చాటాలి. రెండోది శుభవర్తమానం. సువర్తమానం అంటే ఏంటండి? శుభవర్తమానం ఏంటి? చెప్పాలమ్మా. అందరూ ఇక్కడ ఉన్నారా? 4 విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. 4వది ఏంటి? రక్షణ సమాచారం. ఎన్ని విషయాల గురించి నేర్చుకుందాం ఈరోజు? ఒకటేంటి? సువార్తను ప్రకటించాలంటే అందులో 3 భాగాలు ఉన్నాయి. హల్లెలూయా. రెండోది సమాధానమును చాటాలి. ఏం చాటాలి అంటే నీ సువార్త ద్వారా ఆ కుటుంబాలకి ఏం కలుగుతుంది? అమ్మ చెప్పాలి. నెమ్మది లేని వారికి, బంధింపబడిన వారికి, కట్లతో బంధింపబడిన వారికి, సాతాను చేత చిక్కుల్లో బంధింపబడిన వారికి నీ వాక్యము ద్వారా, నీ సువార్త ద్వారా వారికి నెమ్మది కలుగును, వారికి సమాధానం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మరియు శుభవర్తమానం ఏంటి? శుభవర్తమానం ఆ రోజు దూత తీసుకొచ్చింది. శుభవర్తమానం మరియకు చెప్పింది. ఏమని? ఇదిగో మరియా, దయాప్రాప్తురాలు, నీకు శుభము, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అయితివి, ఇదిగో కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టుదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లోకమంతటికి శుభవర్తమానము. మరి మనకి ఇవ్వబడిన శుభవర్తమానం ఉంది ఈ కాలంలో. ఏంటి ఆ శుభవర్తమానం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరి ఎక్కడుందా? ఆ ప్రార్థన ద్వారా కనిపెట్టే మరి ఎక్కడున్నదా? ఆ ప్రార్థన ద్వారా కనిపెట్టే మరి ఎక్కడుంటే నీ దగ్గరకు దేవుడు దూతను పంపాడు. ఆ దూత నీతో చెప్తుంది, నీకు ఈ కాలానికి ఒక శుభవర్తమానం ఉంది. దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీకు విడుదల సమీపమాయను, ఎత్తబడ్డానికి సమయం ఆసన్నమైనది, వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనది, ఆ రాజును కలుసుకునే సమయం ఆసన్నమైపోయింది. అందుకే ఈ శుభవర్తమానము నువ్వు తీసుకుని నువ్వు ఇతరులకు ప్రకటించు. నీ కొరకు వచ్చుచున్న ఆ క్రీస్తు ఎవరో కాదు, బలిష్ఠైన దూత. ఎవరండి? బలిష్ఠైన దూత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూత నీ కొరకు వచ్చి ఉన్నాడని చెప్పుటయే శుభవర్తమానమైనది.
హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇలాంటి వర్తమానం ప్రకటించడానికి నీ నోరు ఎందుకు తెరవట్లేదు ఈరోజు? ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ శుభవర్తమానం గురించి తెలుసుకోండి. ఈ రోజున వారు అంటారో అగ్ని, ఫైర్ ఫైర్ అంటున్నారు. నేను అంటాను అగ్ని, ఫైర్ ఫైర్ వెలిగిస్తే వచ్చేది కాదండి, అది నీ లోపలే ఉంది. హల్లెలూయా. దేవుడు నీ లోపలే పెట్టి ఉన్నాడు. అది ఎప్పుడు అది భూమి మీదకి దిగి వచ్చి ఉన్నది 2000 సంవత్సరాల క్రితమే మేడ గదిలోనికి దిగి వచ్చిన అదే పరిశుద్ధాత్మ నీలోనే ఉన్నది. కాకపోతే నువ్వు దానికి సమయాన్ని ఇవ్వట్లేదు. నువ్వు దానికి నీ యొక్క ఆ సమయాన్ని ఇవ్వట్లేదు, నీ హృదయాన్ని ఇవ్వట్లేదు. నువ్వు ఎప్పుడైతే ఆ సమయమును హృదయమును ఇచ్చావో ఆ యొక్క వెలుగు నీలోంచి ప్రకాశిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఇతరులకి శుభవర్తమానం ప్రకటిస్తావు. అందుకే సువార్త చేయు వాని పాదములు ఎంతో ఎంతో అమ్మా చెప్పాలమ్మా, ఎంతో సుందరములనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? ఆమేన్. 4వది ఏంటి? రక్షణ సమాచారం. ఎందుకంటే రక్షణ వాడ తలుపులు మూయబడిపోతున్నాయి. ఆ రక్షణ వాడేదో కదండి, క్రీస్తు అనే వాడ. 4వ వాడలోకి రమ్మని మనం ఆహ్వానించాలి. హల్లెలూయా. మొదటి వాడేంటి? నోవాహు వాడ. ఆ నోవాహు ఆ కాలానికి ప్రవక్తగా ఉండి అనేక వర్తమానం బోధించి వారికి ఆ వాక్యము తెలియజేసి వారిని వాడలోనికి ఆహ్వానించినప్పుడు ఎవ్వరూ వాడలోనికి రాలే. కానీ వాడలోనికి వచ్చింది ఎవరు తెలుసా? నోవాహు కుటుంబం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవాహు తర్వాత 2వ వాడ చెప్పండి. మోషేని పెట్టిన జమ్ము పెట్టే. మోషే ఎవరు? 20 లక్షల మందిని విమోచకుడిగా ఎన్నుకున్న మోషే. హల్లెలూయా. ఆ మోషే కొరకు సిద్ధపరచబడిన ఆ యొక్క వాడ, ఆ జమ్ము పెట్టే 2వ వాడ అయి ఉన్నది. 3వ వాడ ప్రభువైన యేసుక్రీస్తు కాదండి. 3వ వాడ ఏడు తెలుసా? తుమ్మకర్రతో చేయబడిన నిబంధన మందసం. హల్లెలూయా. ఆ తుమ్మకర్ర ఎవరికి సాదృశ్యం? మనమేనండి, నేనేనండి ఆ తుమ్మకర్ర. నా చేత ఆయన నిబంధన మందసం చేయించుకుని నాలో ఆయన ఏం పెట్టాడో తెలుసా? అహరోను చేతికర్ర మరియు మన్నాను పెట్టి ఉన్నాడు. అహరోను చేతికర్ర చిగురిస్తుంది. ఆ మన్నా నాలోనే ఉంది. ఎంతమంది ఆ మన్నాను తినాలనుకుంటున్నారు? ఎంతమంది చిగురించాలనుకుంటున్నారు? అయితే ఆ మందసం ఎవరో కాదు, అది నీవై ఉన్నావు. ఎంతమంది మందసముని మీలోనికి ఆహ్వానిస్తారు? ఆ వాక్యాన్ని ఎంతమంది మీలోనికి తీసుకొస్తారు? 4వ వాడ క్రీస్తు అనేవాడ, రక్షణ అనేవాడ. ఆ వాడలోనికి రమ్మని మనం పిలవాలి. నెవిలు అనే వాడలోనికి రమ్మని పిలవద్దు. నెవిలు వాడ కట్టలేడు, కట్టువాడు దేవుడే. సంగమా, నువ్వు వాడ కట్టలేవు, కట్టువాడు దేవుడే. అయితే నువ్వు నేను నడిపించవలసింది ఎక్కడికి? క్రీస్తులోనికి. క్రీస్తు అనే రక్షణ వాడలోనికి, క్రీస్తు అనే సమాచారం అందించాలి. రక్షణ సమాచారం వరకు తెలియచేయాలి. నువ్వు తెలియచేయాలంటే ముందు ఆ సువార్తకు తగిన శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వారి పాదములు దేవుడు ఏలుచున్నాడు. మొదటి ఏలుచున్నాడు. ఏలుచున్న వారి పాదములు ఎంతో సుందరము. ఏలకపోతే వారి పాదములు ఇత్తడులు, మట్టి, ఇనుము. ఒక రోజున ఏమవుతుంది? చేతి సహాయము లేని రాయి వచ్చి ఆ యొక్క ఎత్తడిని, ఇనుమును, మట్టిని ఏం చేస్తుంది? ఇంకేం లేదు. ఎత్తడంటే ఏంటనుకున్నారు? తీర్పు. ఎత్తడంటే ఏంటండి? తీర్పు. ఏమి మిగిలింది? ఇనుము, మట్టి. నిజమేనా? ఆ చేతి సహాయం లేని రాయి వచ్చి దాన్ని మొత్తం ఆ రాజ్యములన్నీ ఏం చేస్తాడు? తుత్తునిలుగా చేసేస్తాడండి. గాలికి ఎగిరే పొట్టు వలె మార్చేస్తాడండి. హల్లెలూయా. కాబట్టి నీ పాదములు ఎంతో చెప్పుకోవడానికి భలే ఉంది కదా. మా పాదములు సుందరం అని చెప్పాడు కదా. కాబట్టి ఏ బ్యాంకులోనో ఏ తాకడకట్లోనో వెళ్ళిపోయి తాకడెట్టేద్దు అమ్మా. నేను చెప్పిన మాటలు ఎంతమందికి అర్థమైంది? మీ పాదములు బంగారమే, కానీ ఎప్పుడు నువ్వు సువార్తను ప్రకటించినప్పుడు,
నీ పాదములు బంగారమే ఎప్పుడు సువార్తకు తగిన జీవితం నీ కలిగి ఉన్నప్పుడు. నీ పాదములు సుందరములు ఎప్పుడు నీ ప్రభు నిన్ను ఏలుచున్నప్పుడు. మరి ఇప్పుడు ఎవరు ఏలుబడి కింద ఉన్నాం మనం చెప్పాలి. ఒకవేళ నీ దేవుడు నిన్ను ఏలతే ఒక రోజున నువ్వు ఆ సుందరమైన పాదములు ఒక స్థలమును తాకుతాయి. బైబిల్లో నేను దాన్ని చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే సువార్త చేయడానికి ఏం కావాలి ఇప్పుడు? హల్లెలూయా. సువార్త చేయడానికి ఏం కావాలి? ఆమేన్. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం త్వరగా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీసారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలి? అక్కడ కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మొదట నువ్వేం చేయాలో తెలుసా? అందరూ బైబిల్ తెరిచారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మనం ముందు సువార్త ప్రకటించాలి. ముందు మనం ఏం చేయాలి? అమ్మ చెప్పాలి. ఏం చేయాలి? ఎవరి యందు బలవంతులై ఉండాలి? దేవుని యందు బలవంతులై ఉండాలి. అప్పుడు మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ప్రవక్త అంటాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచం ఏదో కాదు కానీ అది ప్రభువైన యేసుక్రీస్తే. ఆమేన్. ఈరోజు ఎవరిని ధరించుకోవాలి మనం? ఆయన ధరించుకొనుట అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించి, ఎప్పుడైతే ఆ యొక్క నామములో రక్షణ పొంది ఉన్నావో ఆ దినమే ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు ధరించుకున్నావు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అక్కడ అంటున్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, అంటే సాతాను యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనండి. యాలే అనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతో ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. అందుచేత మీరును ఆపద్దినమందు, ఏ దినాలు ఇవి? ఆపద్దినాలనా? వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏంటి ఆ సర్వాంగ కవచం? ఆ సర్వాంగ కవచమే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, ఆమేన్. ఎందుకు అలా మౌనంగా ఆమేన్ చెప్తారా సహోదరులారా? ఎక్కడ క్రీస్తు ఉన్నాడు అక్కడ శబ్దం ఉంటుందండి. ఎక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ శబ్దం ఉంటుందండి. ఆయన సర్వాంగ కవచం ధరించుకున్నావు అనుకో, శత్రువు నిన్ను ఏమీ చేయలేడు. వాడు ఎన్ని బాణాలు నీ వైపు గురిపెట్టనే సర్వాంగ కవచాన్ని దాటుకుని లోపలికి వెళ్ళాలి. ఆ సర్వాంగ కవచం ఎవరు? ప్రభు. ఒక్కసారి చూడండి, గమనించండి. ఒక కత్తి వచ్చి నన్ను పొడవాలంటే ముందు నా వస్త్రమును తాకాలి. నా వస్త్రమును తాకుండా అది లోపలికి, నా వస్త్రము ఆయనే ఉన్నాడు, నా రక్షణ ఆయనే ఉన్నాడు, నా విమోచన ఆయనే ఉన్నాడు, నా సమస్తం ఆయనే ఉన్నాడు, నా సర్వాంగ కవచము కూడా ఆయనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనండి. ఎలాగనగా మీ నడుమునకు, ఇప్పుడు వచ్చాం అసలు సువార్తను ప్రకటించాలంటే ముందు ఏం చేయాలి? సత్యం అనే దట్టి కట్టుకోవాలి. చాలామంది సువార్తను ప్రకటించడానికి చాలామంది అస్త్రాలు ఏం ఉపయోగిస్తారంటే, యేసుప్రభు దేవుడమ్మా నమ్ముకోండి, కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, పోయిన ఆస్తులన్నీ తిరిగి వచ్చేస్తే ఉన్న ఆస్తులన్నీ పోతాయి. అంతే కదా అమ్మా? సువార్త అంటేనే అదేనా? చెప్పండి అమ్మా. అలా చెప్తే అది ఎందుకు అవుతుంది సువార్త? ఆ సువార్త అవుతుంది, జ్యోతిష్యం అవుతుంది. జ్యోతిష్యులు కూడా చెప్తారు, నువ్వు ఎలా చేయి అలా చేయి నీ సమస్యలన్నీ పోతాయి. ఆడు మాత్రం అక్కడ కూర్చుంటాడు, ఆడి సమస్యలు ఆడికే తెలీదు, నీ సమస్యలు ఆడు చెప్తాడు. ఆడు చెప్పింది నువ్వు అలా నెత్తి మీద జీలకర్ర కట్టుకో, చెంగులో బియ్యం కట్టుకో,
లేకపోతే ఏదో చెయ్యి, నీ సమస్యలు అన్నీ పోతాయని చెప్తాడు. ఈరోజు మన సువార్త ఏంటి? అదేనా మన సువార్త? నోవాహు ఏం చేశాడు? సువార్త ఏం ప్రకటించాడు? ఏమంటున్నాడు? జలప్రళయం రాబోతుంది, దాని నుండి తప్పించుకోవాలంటే నేను కట్టిన వాడలోనికి రండి, అది క్రీస్తు అనే వాడని చెప్పాడు. ఈరోజు సువార్త ప్రకటించడానికి చాలామంది బయలుదేరారు. ఎలా ప్రకటిస్తున్నారు? మా చర్చికి రండి, సమస్యలన్నీ పోతాయి. మా చర్చికి రండి, అన్నీ పోతాయి, ఇన్ని పోతాయి, ఇంకేముండదు, రోగాలన్నీ పోతాయి, అన్నీ పోతాయి. రోగాలు పోవడానికి ఇదేనా హాస్పిటలా? సమస్యలన్నీ పోవడానికి ఇదేమన్నా కోర్టా? ఆమె ఇదేంటో తెలుసా? ఇది దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధిలో యథార్థవంతులకు అన్నీ పోతాయి. ఏం కావాలో దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఈ సన్నిధికి వచ్చేవారు ఎవరో తెలుసా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకువారు వస్తారు ఇక్కడికి. ఎవరు వస్తారు? ఆయన నీతిని, అదే సువార్త. ఏమి తిందుమా, ఏం ధరించుకుందామా, ఏం కట్టుకుందామా అని ప్రయాసపడే వారికి కాదండి సువార్త. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారికి సువార్త ఇది. అలాంటి వారు ఎక్కడో ఉంటారండి, ఎక్కడెక్కడో ఉంటారండి. 100కి ఒకరు ఉంటారండి. 10 లక్షల్లో ఒకడు ఉంటాడండి. హల్లెలూయా. కాబట్టి అలాంటి వారికి ఈ సువార్తను మనం అందించాలి. ఆమేన్, ఆమేన్. మన సువార్త ఏంటో తెలుసా? మన సువార్త ఏంటి? పక్షిరాజు స్వరం ఏంటి? ఎన్నాళ్ళు ఆ పొట్టు తింటావు, ఎన్నాళ్ళు ఆ పురుగులు తింటావు, శ్రేష్టమైన ఆహారం ఉందా రా. ఎందుకో తెలుసా? మనం ఈ ఇళ్ళ మీదకి, ఈ ఇళ్ళ మీదకి, ఈ చెట్ల మీదకి, ఈ కుప్పల మీదకి, ఈ గట్ల మీదకి ఎగిరే వాళ్ళం కాదు. మనకు పైకి ఎగిరే శక్తి కావాలి. నీ సువార్త అదే ఉన్నది. అయితే నువ్వు చెప్పు, నోవాహు వలె, నోవాహు దినములో జరుగునట్లుగానే మనిషి కుమారుడు రాకడ దినములో జరుగును. లోతు దినములో జరిగినట్లుగానే మనిషి కుమారుడు రాకడ దినములో జరుగును. నిజమేనా? లోతు దినాలు ఏం జరుగుతుంది? సొదొమ గొమొర పట్టణాలు కాలిపోయినట్లుగా ఈ ప్రపంచము కాలిపోబోతుంది. పెద్ద భూకంపం రాబోతుంది. అయితే దాని నుండి తప్పించుకోవడానికి దేవుడు ఈ కాలానికి ఒక వాక్యాన్ని పంపి ఉన్నాడు, ఒక ప్రవక్తను పంపి ఉన్నాడు. ఆ వర్తమానం ద్వారా మనం సిద్ధపడాలి. మనం యొక్క రెక్కలు ఇచ్చాడు, మనం ఎగిరిపోవాలి. ఇదే కదండి మన సువార్త. రండి, మీ బాధలు పోతాయి, మీ సమస్యలు పోతాయి, అన్నీ పోతాయండి. ఎందుకు పోవండి? నీ దేవుడు నిన్ను ఏలుబడి చేస్తున్నాడు. నీ దేవుడు నిన్ను ఏలుబడి చేస్తే నీకు ఏం కొదువు ఉంటుందో చెప్పండి. నీకు ఇంకా కొదువు ఉంటుందంటే, ఇంకా నువ్వు అప్పుల్లో ఉంటున్నావంటే, ఇంకా సమస్యలతో ఉన్నామంటే కారణం ఏంటి? నువ్వు దేవుని ఏలుబడి కింద లేవు. దేవుడు ఏలుబడి కింద ఉన్నవాడు కుదురుగా ఉండడండి. ఎందుకంటే ఆల్రెడీ 7 ముద్దలు తినేశాడు. ముద్దలు తినేసినవాడు మౌనంగా ఉండలేడండి. ఆ పుస్తకమును తినేసేవాడు మౌనంగా ఉండలేడు. ఏం చేస్తాడు? తిన్న వాక్యాన్ని ఇతరులకి చెప్పకుండా ఉండలేడు. కొంతమంది దృష్టికి అంతా ఒకటే. ఏంటి అంతా? కొంతమంది దృష్టికి, నీ దృష్టికి అంతా ఒకలాగా కనబడుతుందేమో. ఒక మాట ఉంది లోకంలో, సామెత చెప్తున్నాను, ఎవరు బాధపడద్దు. పచ్చగవనలోడికి లోకమంతా. మనకు పచ్చగవనలు కానీ ఉన్నాయేమో చూసుకుందాం. వద్దు, మన పచ్చగవనలు వద్దండి. మనకు కావాల్సింది ఏంటి? ఆయన నేత్రాలు. ఆయన నేత్రములు కలిగిన వాడు ఏది సత్యమో వాని కన్ను తేటగా చూచును. వాడు మేలైనది చేపట్టును, మేలైన దాన్ని చేపట్టి ఇతరులకు ప్రకటించును. ఆమేన్, ఆమేన్. మరి పచ్చగవనలోడికి లోకమంతా అన్నీ ఒకటే. వాళ్ళు వెళ్ళిపోతారు పర్లకు రాజు, వీళ్ళు వెళ్ళిపోతారు పర్లకు రాజు. అవును, వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోతావు. కానీ వెళ్ళే స్థానం ఏంటో తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్తావు? వెళ్ళిపోతావు. అందరూ వెళ్ళిపోవడానికే కదండి, పరలోక రాజ్యం వెళ్ళిపోవడానికే కదా ఈ యొక్క కూడిక. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ. ఎవరు ఆమేన్ చెప్పట్లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళే గుంపు ఇక్కడ ఉంటే అలా ఉండరే. అసలు పరలోక రాజ్యం వెళ్ళే గుంపు ఇక్కడ ఉందా? ఇంకా మేము ఇక్కడే పడుకుంటామండి, మమ్మల్ని ఎక్కడ రమ్మంటారు అంటారా? ఇక్కడే పడుకోండి, మాకే పడుకోండి, పడుకున్న వాళ్ళకి పడుకున్నంత. నిజమేనా? హల్లెలూయా. నిద్ర ఎప్పుడు రావాలో అప్పుడే రావాలి. నిద్ర అన్ని సమయంలో నిద్ర వస్తుందంటే దానికి అర్థం నీ ముందు మరణం ఉందని. ఆమేన్. నిద్ర ఎప్పుడు రావాలి? నిద్ర రాత్రి పాటలో పడుకున్నప్పుడు రావాలి.
ఇప్పుడు వస్తుందంటే పాటల్లో వస్తుందా నిద్ర? తమ్ముడు పాటల్లో వస్తుంది నిద్ర? రాదు. సాక్ష్యాల్లో, ప్రార్థనలో ఎప్పుడు వస్తుంది? దీర్ఘ ప్రార్థన చేసినప్పుడు వస్తుంది నిద్ర. ఎందుకంటే నేరుగా దేవునితో మాట్లాడుతుంటే పక్కనోడు దీర్ఘ ప్రార్థనలు కదా మరి. అదే చక్క చక్క చేసే ప్రార్థనలు అయితే అవును ప్రభా, అసలు మనం ఏకీపించడమే మానేసాం ప్రార్థనలకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఏలుచున్నాడంటే నీ పాదములు ఎంత సుందరములు, నీ పాదములు ఒక దినమున ఎక్కడికి వెళ్ళబోతున్నాయో చూడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతా ఒకటి కాదమ్మో. ఆమేన్. ఎంత మంచి భక్తి చేయని, ఎంత మంచిగా కనబడిని. ప్రవక్త అంటాడు, ఓ మనకంటే డెనామినేషన్ సంఘశాఖ చాలా మంచి ప్రేమ కలిగి ఉంటారంట. అసలు మనకు ప్రేమ లేదండి, కఠినమైపోయింది మన హృదయాలు. ఎవరైనా కన్నీటి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెలలో నేను ఒక్కసారైనా కన్నీరు కాచి దేవుని సన్నిధిలో లేకపోతే మా ఇంట్లోనో ప్రార్థించానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కన్నీరు కాచి 1 2 3 4 5 6 7 8 9 9 మంది కన్నీరు కాచారు. ఈ నెలలో ఒకసారైనా కాచారమ్మా? హల్లెలూయా. ఒక్కసారి. అసలు దేవుడితో మాట్లాడుతున్న వాళ్ళు రోజు నేను దేవుడితోనే మాట్లాడతానండి, ఆయన నన్ను ఏలుతున్నాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఎవరు వెళ్తున్నారో చెప్పండి. ఆమేన్, ఆమేన్. అమ్మా, నేను దేవునితో మాట్లాడుకుంటున్నాను, నా సమస్య అంతా దేవునికి చెప్పుకుంటున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బ్రదర్ ఏం మాట్లాడుకోవట్లేదు దేవునితో అసలు. నిజంగా యథార్థ పరులు నిజంగా ఉన్నారు. నిజమే పలకండి. నిజం పలుకువాడే ధన్యుడు, నిజం పలుకువాడే ధన్యుడు సుమతే. అంతేనా? సుమతి సంతకం అంతేనా? నిజం పలుకువాడే ధన్యుడు సుమతే. ఏంటండి? గంగిపు గోవు పాలు గరిటెడైనా చాలు. ఎండ్రా ఏమా మీరు ఎండ్రు, గరిటే చాలంట. దాని యొక్క విలువ ఏంటో తెలుసుకోవాలంటే, నిజమేనా? అన్నం విలువ తెలుసుకోవాలంటే, అన్నం ఉడికిందో తెలుసుకోవాలంటే ఎన్ని మెతుకులు కావాలి? మరి నీ జీవితం చూడాలంటే ఎన్ని కావాలి? నువ్వేమై ఉన్నావు? రాయబడిన పత్రికపై ఉన్నావు. హల్లెలూయా. మరి నేను దేవునితో మాట్లాడుతున్నావా అంటే అసలు అంటలేదు, అంటలేదు. ఫోన్లే ఈ వారం అంతా నేను సెల్ ఫోన్తో ఎక్కువగా గడిపాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తరు? ఎందుకంటే గడిపిన వాళ్ళు అందరూ మీరే కాబట్టి. హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్పేది బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైనా మీ హృదయమును ఏదైనా ఒప్పింపచేసే ఒక శక్తి నీ దగ్గరకు వచ్చిందా? ఈ వారంలో చెప్తున్నాను. ఎప్పుడో సంవత్సరాల క్రితం కాదండి, ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం కాదండి, నెల రోజుల క్రితం కాదండి, ఈ వారంలో నిన్ను ఒప్పించినట్లుగా ఏదైనా ఒక ప్రేరణ నీ దగ్గరకు వచ్చిందా? అసలు నేను క్రైస్తవునా అన్నట్టుగా నిన్ను బాధించే ఒక మాట నీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చిందా ఈ వారంలో? అమ్మ, నా మాటలు ఎంతమందికి అర్థమైందా? అర్థం కాలేదా? ఏంటి నేను చెప్పింది? ఒప్పించే ఆత్మ, ఒప్పించే ప్రేరణ కలిగిన ఆత్మ నీ వద్దకు వచ్చి నిన్ను ఒప్పించిందా? నువ్వు ప్రార్థన చేయ నీతో ఎప్పుడైనా చెప్పిందా ఈ వారంలో? ఎవరితో చెప్పింది? హల్లెలూయా. ఎందుకో తెలుసండి, దేవుడు దినదినమంట నీతో మాట్లాడడానికే ప్రయత్నం చేస్తున్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాజ్య వారసునిగా నేను చేసుకోవాలనుకుంటున్నాడమ్మా. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్తను ప్రకటించాలంటే ఏం కావాలి? ఆయనతో సన్నిహిత సంబంధం కావాలి. ఆయనతో మనం కలవాలి. ఆయనతో ప్రతి క్షణము కూడా ఆయనతో మాట్లాడినట్టుగా ఉండాలి. ఎప్పుడైనా చిన్న ప్రమాదం నుంచి కాపాడినప్పుడు నువ్వు వెంటనే దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. నువ్వు బాధతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో, ప్రభువా నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది, అందరూ సంపాదించుకుంటున్నారు, నేను సంపాదించుకోలేకపోతున్నాను, ఏంటి ప్రభువా అన్న ఆలోచన నీకు ఎప్పుడు రాలేదండి? ఖచ్చితంగా వస్తుందండి.
వచ్చినప్పుడు ప్రభువా నువ్వు నాకు సహాయం చేయమని ఎంతమంది అడుగుతున్నారు? హల్లెలూయా. నువ్వు అడిగితే దేవుడు చేస్తాడండి. అడగకపోతే ఏమి పొందుకోం. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. నువ్వు మందిరానికి వచ్చిపోతుంటావు కానీ నీకు ఏ కార్యం జరగదు. నువ్వు కార్యం జరగాలంటే దేవుడు అడగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించి వాని పాదములు ఎంతో సుందరమైన, మీ పాదములు సుందరమో లేదో వెండో లేదో వెళ్ళిపోయేటప్పుడు చూసుకోండి. మీ పాదాలు దేవుడు ఏలుతున్నాడో లేకపోతే శత్రువు ఏలుతున్నాడో మీ ఆలోచనలు చూసుకోండి. హల్లెలూయా. దేవుడు ఏలితే మీరు ఎప్పుడు ఎక్కడ కోటాలు ఉంటే అక్కడ పరిగెడతారు. దేవుడు ఏలితే బుధవారం దేవుని సన్నిధిలో ఉంటాం. దేవుడు ఏలితే ఆ యొక్క శుక్రవారం శనివారం దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నిస్తావు. దేవుడు ఏలట్లేదో నువ్వు ఎక్కడ ఉంటావు? నామకార్థ క్రైస్తవులు ఏమో ఇంట్లో ఉంటారు. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని సన్నిధిని ఎప్పుడు ప్రభువా నీ కొరకు నా హృదయము, కీర్తనకారుడు చెప్తాడు ఒక మాట చెప్పండి ఎవరైనా, అదే దుప్పి నీటి కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. అయ్య బాబోయ్, మీరు కానీ అలాగని జీవించారంటే ఎక్కడ కోటాలున్నా ఫుల్గా ఉంటారు మీరు. అవునా? మన ఆదివారం చక్కగా ఆ నైట్ కూటంలో దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నిజంగా ఆ కూటం ఎలా జరిగింది? ఎవరు రారేమో అనుకున్నాం, కానీ ఆ కూటానికి నిజంగా అద్భుతంగా జరిగింది. ఆ కూటం నేను కూడా ఊహించలేదు. అది అలా జరుగుతుంది నేను కూడా అనుకోలేదు. కానీ దానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన, ప్రయాస. దేవుని యందలి ప్రయాస అన్నాడు వ్యర్థం కాదు. ఒక్క పాపి మారు మనసు పొందుకుంటే చాలండి. ఒక పాపి మారు మనసు పొందుకుంటే చాలండి. అటువంటి కోటాల గురించి ప్రయాసపడండి. డబ్బు శాశ్వతమైనది కాదు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుందండి. కానీ దేవుడు మాత్రం నిత్యం నీతోనే ఉంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను ఏలుచున్నాడు. ఏలుచున్న వాని పాదములు ఎంతో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంకా నా వాక్యం చాలా ఉంది. 11 అయిపోతుంది. ముగింపులోకి వచ్చేసాను. నేను ముగించేస్తున్నాను. ఎందుకనంటే అన్న సమయానికి ముగించకపోతే మీరు బాధపడతారు. మీలో కొంతమంది ఇంకా బాధపడతారు. నేను బాధపడను. ఎందుకంటే నాకు లోపల ఇంకా మంట ఉంది. అసలు నాకు ఇది ఎలా ఉందంటే మనం విన్నది మనం తిన్నది చాలా తక్కువ. అప్పుడప్పుడు టిఫిన్లా చెప్పాల్సి వస్తుంది. భోజనం పెట్టాల్సిన పరిస్థితి నాది. భోజనం తినాల్సిన వాళ్ళకి మీకు ఏం చేస్తున్నాను? టిఫిన్ పెడుతున్నాను. కారణం ఏంటంటే మీరు టిఫిన్ తినే శక్తితోనే వస్తున్నారు ఇక్కడికి. హల్లెలూయా. టిఫిన్ తినే శక్తి కాదండి మనం తినవలసింది. ఏం కావాలి? ఆయన యొక్క చికెన్ తినే. నిజమేనా? మనం చికెన్ తినే ప్రజలమేనా? చెప్పండి అమ్మా. చికెన్ తినేవాళ్ళమా టిఫిన్ తినేవాళ్ళమా? నిజమేనా? ఈ ఆదివారం ఎంతమంది చికెన్ వండుకున్నారు ఇంటికాడ? నేనేమి ఇంటికి రానమ్మా, కూర ఆడడానికి కూడా రాను. నాకేం చెప్పొద్దు. ఇంకా వంట అవ్వలేదంట. ఎంతమంది వండుకుంటారు? ఆమేన్. వండుకుంటారు. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను మాత్రం చికెన్కి ఈ వారం అంతా దండం పెట్టాను. ఎక్కడికి పోయినా అది చూసి వాళ్ళ మీద కోప్పడిపోయి కూడా తర్వాత సారీ చెప్పాను. కోప్పడిపోయడం సారీ చెప్పడం తప్పదు. మరి ఏం చేస్తాం? అవునా? ఏంటి ప్రతి పూట చికెన్ ఎట్టేస్తే ఎక్కడికి వెళ్ళినా చికెనే. ఇంకా మనకి చీప్ అండ్ బెస్ట్ ఏంటంటే హల్లెలూయా. దేవుని కృప మనకు తోడే ఉండుగాక. అయితే నేను చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఈ వాక్యం అయిపోలేదు. గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు దేవుడు మనల్ని శక్తితో నింపుతాడో, ఎంతవరకు ఆ మంటతో నడిపిస్తాడో అంతవరకు మనం సాగిపోదాం. యెషయా గ్రంథంలో ఏమనుకున్నాం? వాని పాదములు దేవుడు ఏలుచున్నాడు. ఏలుచున్న వాని పాదములు సుందరములు. ఆమేన్. ఆ సుందరమైన పాదములు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా? ఒకసారి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం త్వరగా ముగింపులోకి వచ్చాం.
కానీ మధ్యలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ అన్నీ దాటివేశాను. చూద్దాం త్వరగా 11వ అధ్యాయం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆమేన్. అది ఒక సంఖ్య, అదొక జనాభా. గుర్తుపెట్టుకోండి. కొలత వేసి ఏం చేయమన్నాడు? కొల్లకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టు. ఆలయమునకు వెలుపట ఆవరణము కొలత వెయ్యక విడిచిపెట్టుము, అది అన్యులకి ఇయ్యబడెను. ఏమండి, ఆవరణం వెలపట అంట కొలత వేయకుండా విడిచిపెట్టాడంట దేవుడు. ఎవరికి ఇచ్చాడంట అది? ఆలయంలో పూజించేవారేమో లెక్క పెట్టాలంట. వాళ్ళెవరు? 1,44,000 మంది యూదులు. మరి బయట అన్యులు ఎవరు? వారి కొలత లేదంటండి. అది కొలత ఏదన్నాడు? ఆలయములకు వెలుపట ఆవరణము కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకి ఇవ్వబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కెదరు. పరిశుద్ధ పట్టణం ఏందో దొక్కుతారు అమ్మా? పరిశుద్ధ పట్టణం ఏందో దొక్కుతారు? కాలితో దొక్కుతారని ఉందా? ఎన్ని నెలలు అంట? ఈ కాలపు రోజు చెప్తున్నాడు. యూదుల క్యాలెండరు దేవుని క్యాలెండర్ ఒకటే, నెలకు 30 రోజులు. నిజమేనా? రోమన్ క్యాలెండర్కి 31, 30, 29, 28 దాని ఇష్టం, అది ఎన్నైనా మార్చుకుంటుంది. అందుకే యూదుల క్యాలెండర్ రోజులు మారిపోతాయా? సంవత్సరాలు మారిపోతాయా? ఆదివారాలు మారిపోతాయా? మారు. దేవుడు లెక్కల ప్రకారం చెప్పినట్లుగా దశమి నాడు అంటే దశమి వస్తుంది. ఆ రోజు అదే డేట్ వస్తుంది. మారుతుందండి. దశమి నాడు అంటే దశమే వస్తుంది, అదే రోజు వస్తుంది, ఆ డేటే వస్తుంది. యేసు ప్రభు చనిపోయిన దినము కూడా ఏ రోజు అయితే అదే రోజు వస్తుంది. ఆ రోజు శుక్రవారం అయితే శుక్రవారం వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ గమనించు, 42 దినాలు అని 42 నెలలు అని అంటే దాని అర్థము 1260 దినాలు. 1260 దినాలు. 1260 దినాలు లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 3 సంవత్సరముల 6 నెలలు వచ్చింది. బాబు లెక్కేనాయన, అంతేనా? నెలకు 30 రోజులు, నెలకే 30 రోజులు, 12 నెలలు, 12 నెలలు, అంతేనా? లెక్క పెట్టండి. 3 12 36, నిజమేనా? 36 × 30, అంతేనా లెక్క? 1080 వచ్చిందా? ఇంకెంత ఉంది? 6 నెలలకి 6 3 18, 1080, తప్పు లెక్కేసాం. 1260 కదా, అంతేనా? సరిపోయిందా? అంతే సరిపోయిందా? 1260 రోజులు సరిపోయిందా? కాబట్టి ఈ 1260 రోజులు ఎవరైతే సువార్తను ప్రకటిస్తున్నారో, ఎవరైతే దేవుడు వారి పాదములు ఏలుచున్నాడో, ఎవరైతే వారిని దేవుడు ఆయన పని కొరకు ఎన్నిక చేసుకున్నాడో, వారు వారి పాదముల ద్వారా ఆ పట్టణం ఏం చేస్తారు? తొక్కుతారు. అమ్మ వింటున్నారా? ఆమేన్. మనం కూడా అక్కడ ఉన్నామండి. 3.5 సంవత్సరంలో ఏముంది మనకి? గొర్రెపిల్ల పెండ్లి విందు ఉంది. ఆ పెండ్లి విందుకి మనం 7 ఏండ్లు కాదండి, బైబిల్ లెక్క ప్రకారం 3.5 సంవత్సరంలే. 3.5 సంవత్సరంలో ఆల్రెడీ అయిపోయింది. ఇంకొక 3.5 సంవత్సరం మిగిలి ఉంది. ఆ 3.5 సంవత్సరం మనకేమో అక్కడ పెండ్లి విందు, భూమి మీద ఏంటి? మహాశ్రమల కాలం. మరి ఆ పరిశుద్ధ పట్టణంలో నువ్వు నీ కాలితో తొక్కాలంటే నువ్వేం చేయాలి? చెప్పండి గట్టిగా. మరి సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలి? సర్వాంగ కవచము. ఏంటి ఆ సర్వాంగ కవచం? ప్రభువైన యేసుక్రీస్తేనా? మనం సత్యమని దట్టి కట్టుకోవాలా? దేవుని చిత్తమైతే వచ్చేవారు ఇంకా కొన్ని విషయాల మంది ఉందాం. ఎంతమంది సిద్ధపడతారండి? ఆమేన్. ఎంతమంది సువార్త కొరకు సిద్ధపడతారు? ఆ సువార్త మంట కొరకు ఎంతమంది ప్రయత్నం చేస్తారు? ఎంతమంది సువార్తను ప్రకటించాలంటే ముందు నువ్వు నీ పునాదిని ఎక్కడ వేసుకుంటావు? హల్లెలూయా. ఎంతమంది ఆ బండ మీద పునాది వేసుకోవడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది పునాదిని ఆల్రెడీ వేసుకుని ఉన్నారు? ఆమేన్. కాబట్టి
నువ్వు సువార్త ప్రకటిస్తే నీ పాదములు ఎంతో సుందరమైన పాదములు ఆ పరిశుద్ధ పట్టణం తొక్కుతాయి. ఎందుకంటే ఆ పరిశుద్ధ పట్టణము అపరంజితో శుద్ధ సువర్ణతో సిద్ధపరచబడి ఉన్నది. సిద్ధపరచబడిన ఆ శుద్ధ సువర్ణము గల వీధుల్లో నువ్వు నడవాలంటే నీ పాదములు ఎలా ఉండాలి? అవునా? అంతేనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ పాదములు దాన్ని తొక్కున్నట్లుగా నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకో. దేవుడి ఈ మాటలు మీ హృదయంలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఈ సమయం బ్రదర్కి ఇస్తున్నాను. ప్రేయర్ అండి. రండి బ్రదర్, పాట పాడతారు రండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరు కూడా లేచిన పడదామా? అందరు కూడా లేచిన పడదాం. అందరు కూడా లేచిన పడదాం.